ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఎన్నికల సమయం వచ్చిందంటే ప్రత్యేక హోదా, రాజధాని అభివృద్ధి, లేకపోతే పోలవరం ఇలాంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తుంటాయి. ఇప్పుడు మళ్ళీ రాజధాని అంశం అన్నది ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఒకరు హైదరాబాద్నే రాజధానిగా కొనసాగించాలి, ఇప్పుడు ఆంధ్రాలో డబ్బులు లేవు, రాజధాని కట్టే పరిస్థితి లేదంటే, మరొకరు అమరావతి రాజధాని అని చెప్పి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలి? వివరం తావరం తెలియని వాడు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నందుకు, ఒకళ్ళిద్దరు మాట్లాడటం మొదలు పెట్టినందుకు ఈ మాట వాళ్ళ అధినాయకుడు నోటి నుంచి కూడా రావాలని కోరుతున్నాం. ఎందుకంటే సెక్షన్ 5 విభజన చట్టం 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. హైదరాబాద్ అంటే ఏదంటే జిహెచ్ఎంసి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ కింద ఉన్న జిహెచ్ఎంసి పరిధిని ఉదాహరించింది. సరే, దాని ప్రకారంగా ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారి సమయంలో అనే దానికన్నా కూడా అమరావతి అనే ప్రాంతాన్ని కొన్ని గ్రామాల పరిధిలో స్థిరీకరణ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రారంభోత్సవం జరిగింది ప్రధాని చేతుల మీదుగా. అలాగే నిర్మాణాలు కూడా సాగటం మొదలుపెట్టినాయి. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత 2019, 2020 శాసనసభ సమావేశాలు అనుకుంటారు, బహుశా శీతాకాల చివరి సమావేశాలు అనుకుంటాను. ఆఖరి రోజు బిల్లు ప్రవేశపెట్టారు, 3 రాజధానుల బిల్లు. చట్టం నంబర్ 27, చట్టం నంబర్ 28/20. 27 వచ్చేమో సిఆర్డిఏ రద్దు, 28 వచ్చేమో 3 రాజధానులు. విపరీతంగా ఊదరగొట్టారు, వాయు కొట్టారు. 3 ప్రాంతాల అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా అన్నారు. ఇంత రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం ఉందన్నారు. దానికి పిచ్చి పిచ్చి కారణాలన్నీ చూపారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, కోస్తా ఆంధ్రాలో ఉన్న అమరావతి ఏమో లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, రాయలసీమలో ఉన్న కర్నూలులోనేమో న్యాయ రాజధాని అన్నారు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా రాజధాని అంటే 3 ప్రాంతాలుగా 3 విభాగాలుగా మార్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, హైకోర్టు, సచివాలయము, శాసనసభ ఉన్న ప్రాంతాలే రాజధాని అని చాలా విస్పష్టంగా చెప్పాడు. మీకు కావాలంటే బయట పంపించమన్నా పంపిస్తాను, మీరు కావాలంటే తీసుకొస్తారు, నా దగ్గర రెడీగా ఉంది. అంతకుముందు ఏంటి, రాజధాని అమరావతి అవుతుంది అని కూడా ప్రతిపక్ష నేతగా చెప్పాడు. మా వాడికి ఇల్లు కట్టుకుంటున్నాడని కూడా చెప్పాడు. అంతకన్నా ముందు ఇంకేం చెప్పాడు, ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చడం ఇష్టం లేక నేను అమరావతికి అంగీకరిస్తున్నాను అని కూడా చెప్పాడు. అమరావతి నిర్మాణానికి ఎన్ని వేల ఎకరాలు కావాలో కూడా చెప్పాడు. అంతా బాగుంది. పోనీ 3 రాజధానుల ప్రకారం నువ్వు అడుగు ముందుకేసావా? అమరావతి రైతులు దాని మీద పోరాటం మొదలుపెట్టారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత పలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, రిట్ పడిన తర్వాత పోనీ ఆ చట్టాన్ని కొనసాగిస్తానని చెప్పావా? ఎందుకంటే హైకోర్టులో మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ప్రతి వాదనలో నేను మొదటి నుంచి చివరి వరకు కూర్చొని విన్నాను. ఎందుకంటే నేను జనసేన పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తూ అక్కడ కూర్చొని ఉన్నాను ఒక రిట్ పిటిషన్లో. చివరి దశకు వచ్చినప్పటికి 2 సార్లు వాదనలు అయిపోయి 3వ వాదన జరుగుతున్నప్పుడు చివరికి వచ్చినప్పటికి అడ్వకేట్ జనరల్ ఈ చట్టాలను మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పాడు. అప్పుడు చీఫ్ జస్టిస్ గారు అన్నారు, మీరు నోటి మాట కాదు, దాన్ని అఫిడవిట్ రూపంలో వేయండి అన్నారు. అఫిడవిట్ రూపంలో ఆ నెక్స్ట్ వాయిదాకి వాళ్ళు వేయించారు. దాని అర్థం ఏంటి, సిఆర్డిఏ చట్టం పునరుద్ధరించబడింది, అమరావతి రాజధానిగా మరలా గుర్తించడం జరిగింది, విశాఖపట్నము, కర్నూలు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది సమసిపోయింది. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏంటంటే, కొంతమంది న్యాయస్థానాన్ని వెళ్ళి మేము చేయాలనుకున్న అభివృద్ధిని ఆపేశారు అంటారు. సన్నాసి మాట, అది సన్నాసి మాట. ఎందుకంటే విత్డ్రా చేసుకుంది మీ ప్రభుత్వం. కోర్టుకు ప్రజలు వెళ్ళటము, బాధితులు వెళ్ళటం అనేది సహజం. నువ్వు ఎందుకు పోరాటం చేయాలా? ఆ చట్టం నెంబర్ 27, చట్టం నెంబర్ 28 మీద
నీకు తెలుసు నువ్వు వివరంతో అమరావతి లేని ఒక చట్టాన్ని తీసుకొచ్చావని, అది సస్టైనబుల్ కాదని. ఎప్పుడైతే న్యాయ రాజధానిగా కర్నూలు అని పెట్టావో అసలు నీ లోకల్ స్టాండే పోయింది అక్కడ. ఎందుకంటే అది విభజన చట్టానికి వ్యతిరేకం. విభజన చట్టానికి వ్యతిరేకంగా నువ్వు ఏమి చేయలేవు. చేయాలనుకుంటే మళ్ళీ దాన్ని పార్లమెంట్కి పంపించి విభజన చట్టాన్ని అమెండ్మెంట్ చేయించాలి. అంటే శాంతిప్రసాద్ గారు ఇవన్నీ మనం చూసినవే జరిగినవే. సో వీళ్ళేమి ఇవన్నీ తెలియక, అంటే ఇవన్నీ తెలియక వీళ్ళు చేశారా? అదే చెప్తా. అందుకనే వివరం తావరం లేని ప్రత్యేకంగా తెలుగు పదం వాడా. ఈ పదం వాడటంలో ఉన్న అర్థం అదే. ఒక్కసారి విభజన చట్టాన్ని కనుక కెలికితే మళ్ళీ 2 రాష్ట్రాలు పలు సమస్యలు కెలుకుతాయి. అందులో జగడాలు ఉంటాయి, ఇంకా మిగతా ఆర్థిక సంబంధించిన అంశాలు ఉంటాయి. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు లేదో మాకు తెలియదు కానీ విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత జరిగిన తతంగం అంతా మీరు చూశారు. ఆయన విశాఖపట్నం పోవాలనుకున్నాడు, మళ్ళీ జీవోలు తీసుకొచ్చాడు, క్యాంపు కార్యాలయం అన్నాడు, నానా రకాల విన్యాసాలు చేశాడు. సరే ఇప్పుడు ఇదేంటండి, ఇప్పుడు ఈ వాయిస్ ఏంటి? ఇప్పుడు ఈ వాయిస్ ఏంటంటే ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వెళతారు? రాజధాని లేని రాష్ట్రంగా చేశారు అని రేపు ఓట్లకు వెళ్ళినప్పుడు జనాలు అడిగితే ఏం చెప్పాలి? అందుకనే మెల్లగా సౌండ్ ఇస్తూ అమరావతి మా రాజధాని. మరి వాళ్ళ అధినేత మాట్లాడితే వాళ్ళ అధినేత కదా మాట్లాడాల్సింది. ఎన్నికలకు వెళ్ళినప్పుడు వాళ్ళ అధినేత మాట్లాడకుండా మధ్యలో మిగతా వాళ్ళ సన్నాయి నొక్కులేంటి? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ ఉన్నంతకాలం గుర్తురాలా, రాజ్యసభ మెంబర్కి వెళ్తున్నప్పుడు గుర్తొస్తుందా అది? అంబటి రాంబాబుకి తన యొక్క ప్రాంతాన్ని దెబ్బతీసి మిగతా ప్రాంతాలకు చేస్తున్నప్పుడు అప్పుడు గుర్తులా. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, అమరావతి రైతులు రాజధాని ప్రాంతం చేయమని అమరావతి ప్రాంత ప్రజలు కానీ కోస్తా జిల్లా ప్రాంత ప్రజలు కానీ అడగని వరం వాళ్ళకి వచ్చింది. వచ్చిన వరాన్ని తీసేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సామంజసం? ఎన్నికల కోసం, ఎన్నికల చేత, ఎన్నికల కొరకు చేస్తున్న ఎన్నికల ఎత్తుగడ మరలా అమరావతి రాజధాని. రెండోది, మీకంత చిత్తశుద్ధి ఉంటే మొన్న ఆఖరి శాసన సమావేశం జరిపారు కదా, మరి ఒక తీర్మానం తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించచ్చు కదా, అమరావతిని మేము రాజధాని గుర్తించాము, దీన్ని గెజిట్ నోటిఫికేషన్ చేయండి. మరి మొన్ననే కానీ శాసనసభ ఆఖరి సమావేశం జరిపి ఎందుకు చేయలేదు చిత్తశుద్ధితో? నీకు అంత చిత్తశుద్ధి ఉంటే. రైట్ అండి. ఓకే, మనతో పాటుగా శిరీష గారు కూడా చేయండి. శిరీష గారు నమస్తే. నమస్తే అండి. అమరావతి రాజధాని అంటున్నారు వైఎస్ఆర్సీపీ మంత్రివర్యులు, అలాగే హైదరాబాద్ని రాజధాని కింద కొనసాగించాలి, డబ్బులు లేవు అంటున్నారు. హ్యాపీయా? చాలా కాలం పెట్టి ఉద్యమాలు చేస్తున్నట్టున్నారు మీరు. ఒక మంచి వార్త వైఎస్ఆర్సీపీ నుంచి, మీరు వినాలనుకున్న వార్త ఇన్ని వందల రోజుల నుంచి వాళ్ళే అంటున్నారు అమరావతి రాజధాని అని. ఐఎమ్ నాట్ హ్యాపీ అండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలను మోసం చేయడానికి మాత్రమే మాట్లాడతారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఎప్పుడు కూడా పనిచేసింది లేదు, పని చేయరు కూడాను. అది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ఈ 4.5 yearsలో. ఇకపోతే అమరావతి రాజధాని అని చెప్పి అంబటి అనడం వ్యాఖ్యలు వెనక అంతరార్థం ప్రజలకు తెలుసండి. ఈ టైంలో వచ్చి అమరావతి రాజధాని అని ఒక అతను అంటారు, రెండో ఆయనేమో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచమని చెప్పి రాజ్యసభలో పెడతాము, ఇంకా కొన్నాళ్ళు కొనసాగించమని. అంటే 9.5 సంవత్సరాలుగా అమరావతి రాజధానిని సెంట్రల్ గవర్నమెంట్ మ్యాప్లో చుక్క పెట్టి మరి అమరావతి రాజధాని, ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి చూపించితే వీళ్ళు వచ్చేసి ఒక కన్ఫ్యూజన్ గురి చేసి రాష్ట్ర ప్రజల్ని సమస్యల్లోకి నెట్టేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసిన వ్యక్తులు వీళ్ళు కాదా? అసలు వీళ్ళు ఏ రాష్ట్ర ప్రజలు, ఏ రాష్ట్రానికి చెందిన ప్రజలు అని చెప్పి అనుకోవాలండి? మేము ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఒక రాష్ట్ర పౌరురాలుగా అడుగుతున్నానండి. వీరు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారా? ఇప్పటికీ కూడా విభజన హామీల్లో ఇచ్చినటువంటి ఆంధ్రాకి రావాల్సినటువంటి ఏవైనా తీసుకురాగలిగారా? చేయలేదు. ఇప్పుడు కూడా ఇంకా రాజధాని కట్టడానికి డబ్బులు లేవంటారు. అంటే ఈ 4.5 సంవత్సరాలుగా మీరు ఎక్కడ పరిపాలించారు? ఎక్కడుండి మీరు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు? ఎక్కడి నుండి పరిపాలన కొనసాగిస్తున్నారు? ఎక్కడ హైకోర్టులో కేసులు ఎక్కడ నడుస్తున్నాయి? కనీసం మైండ్ కూడా, కనీస అవగాహన రాష్ట్ర ప్రజలకు ఉందండి, అవగాహన రాజధాని మీద కానీ రాష్ట్ర సమస్యల మీద. ఈ వైసీపీ నాయకులకు లేకుండా పోయింది. వీళ్ళకి ఏ కాడికి వాళ్ళ నాయకుడి భజన కొట్టుకోవడంతోనే 4.5 సంవత్సరాలు గడిపారు. ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తిపోయడంతోనే 4.5 సంవత్సరాలు గడిపారు. ఇక ఇప్పుడు వాళ్ళ ముందు నా క్వశ్చన్ ఏంటంటే, ప్రజల ముందుకు వెళ్ళగానే వాళ్ళు అడుగుతారు, చిన్నపిల్లాడు కూడా అడుగుతారండి వీళ్ళని, రేపు మన రాష్ట్ర రాజధాని ఏది, మీరు వచ్చి ఒక కన్ఫ్యూజన్ గురి చేశారు, మాకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మేమేం రాయాలని చెప్పి అడుగుతారు. సో దానికి సమాధానం చెప్పాలి కాబట్టి పాపం అంబటి రాంబాబు గారు ఏదో అమరావతి రాజధాని అని చెప్పి ఒక మాట అంటే ప్రజలు ఏదో హ్యాపీ ఫీల్ అవ్వరు. ఎవ్వరు హ్యాపీ ఫీల్ అవ్వరు. మీరు అధికారంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజలు మనశ్శాంతితో ఉండరు. మీరు ఏ రోజైతే ఇళ్లల్లో కూర్చుంటారో ఆ రోజే రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉంటారు. కనీసం
సురక్షితంగా ఉన్న ఫీలింగ్ అన్న వస్తుంది, మా రాష్ట్రం సురక్షితంగా ఉంది అని అనేసి. ఎందుకంటే ప్రతిరోజు ఒక విధమైనటువంటి కన్ఫ్యూషన్కి గురి చేస్తున్నారు. ప్రతిరోజు కూడాను ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న సమస్యలు మెయిన్గా అండి, ఇంతకుముందు మనకు చెప్పారు అమరావతి రాజధానిగా ఉంటుందని ఆయన అసెంబ్లీలో, ఇది 2019 డిసెంబర్ 17న 3 రాజధానులు ఉండొచ్చేమో ఎందుకు అని చెప్పారు. కానీ గతంలో ఏం చెప్పారండి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం నాకు ఇష్టం లేదన్నారు. ఇప్పుడు ఏం చేస్తుంది ఏంటండి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూశారు. కానీ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ఏదో ఒక ఛాన్స్ అని అడిగారు కదా అని చెప్పి అధికారం ఇస్తే ఎంత విధ్వంసం చేయాలో, ఎంత ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలో అంతకి 10ంతలుగా నాశనం చేశారు. ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా దానికి సిద్ధంగానే ఉన్నారు. దానిలో భాగమే ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు సభలు పెడితే జనాలు కుర్చీలు దూకేసేసి గోడలు దూకేసేసి పారిపోవడం. ఎప్పుడు ఓటేసే అవకాశం వస్తుందా, ఒక్క ఛాన్స్ మాకివ్వండి, మిమ్మల్ని తిప్పింటికి పంపుతానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నారు. ఇకనైనా అది తెలుసుకొని మీరు చేసినటువంటి నష్టానికి కనీసం పశ్చాత్తాపంతో కనీసం ఒక్కరోజన్న ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఫీల్ అవ్వండి. రాష్ట్రానికి మీరు చేసిన నష్టం ఏంటనేది ఒక్కసారైనా ఆలోచించండి. ఎవరైనా సరే అయితే మీ పార్టీ కోసం పనిచేస్తే మీ పార్టీలో మీ నాయకుడు మిమ్మల్ని మెచ్చుకోవచ్చేమో, కనీసం ఒక్కరోజన్నా మీకు ఇచ్చిన పదవికి మీ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం ఒక్కరోజైనా ఆలోచించండి. ఈ నంబటి రాంబాబు గారు ఎక్కడండి ఉన్నది? అమరావతి కనుక రాజధానికి విస్తరించి ఉన్నట్లయితే ఎంత దూరం విస్తరించేదని వాళ్ళ ప్రాంతం మాత్రం బాగుపడేది కదా. ఇకపోతే ఆయన సుబ్బారెడ్డి గారు డబ్బులు లేవంటారు. 4.5 సంవత్సరాలకు డబ్బులు లేకుండానే మీరు రంగులు వేయడానికి 1300 కోట్లు, రంగులు తీసేయడానికి 1200 కోట్లు నష్టం చేశారా? ఎవరు సొమ్మని చేశారు? వాటికైతే మీ పబ్బం గడుకోవడానికి మీ పార్టీ ప్రచారాలకి డబ్బులు వస్తాయి. రాష్ట్రానికి రాజధాని కట్టిన రాజధాని ఉంది కదండి, ఇంకా వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి నాకు అర్థం కాదు. వీళ్ళు పరిపాలిస్తున్నారు కదా, మళ్ళీ రాష్ట్రానికి రాజధాని లేదు అని పసిపిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు కన్ఫ్యూజన్ గురి చేసి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి అంటే ఈ రాష్ట్రానికి రావాలంటేనే భయపడి పారిపోయేలాగా చేయటమా వీళ్ళు చేసేది? ఇందుకా వీళ్ళకి ప్రజలు ఓటేయాలి? రైట్, ఓకే. మనతో పాటుగా కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్. కృష్ణాంజనేయులు గారు నమస్తే. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఏంటండి మళ్ళీ రాజధాని అంశం, ఎన్నికల క్యాంపెయిన్లు, పొత్తులు ఇవన్నీ నడుస్తుంటే దీన్ని మళ్ళీ ఏదో సైడ్ ట్రాక్ వెళ్తున్నట్టున్నది ఇష్యూ. వర్మ గారు, ఈ సింపుల్ గా అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ చెప్తా. ఈరోజు మీరు హైదరాబాద్ లోనే ఉన్నారు కదా, తెలంగాణ రాజకీయం ఏమి నడుస్తుందండి ఈ రోజున? మొత్తం మీడియా అంతా వేడిగడ్డ అని కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా బీఆర్ఎస్ ఏం చెప్తుంది, తెలంగాణకు సంబంధించినటువంటి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి హక్కులు వ్యవహారం. వీళ్ళిద్దరు ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు లోక్సభ, ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల కోసం మా పార్టీ పనిచేస్తున్నట్టు ఎన్నికల రాజకీయం చేయడం సర్వసాధారణమైనటువంటి విషయం. మన ఆంధ్రప్రదేశ్ లో అక్కడ లోక్సభ ఎన్నికలే ఉన్నాయి, ఇక్కడ అసెంబ్లీ ఉన్నాయి, అదే విధంగా లోక్సభ 2 ఉన్నాయి కదా. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయానికి తెరలేపింది అనుకోవచ్చు. ఈ రాజకీయం మీద రేపు పొద్దున తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఏ విధంగా ముందుకు వస్తాయి ఏంటి అనేటువంటిది చూడాలి. ఏంటి కొత్త రాజకీయం? మొన్నటిదాకా ఏం చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? 3 రాజధానులు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. కొత్త విషయాన్ని ఏం తీసుకొచ్చారు వైవి సుబ్బారెడ్డి? ఇప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవు, ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా కొనసాగనివ్వండి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే మనకు డబ్బులు వచ్చినప్పుడు, శక్తి వచ్చినప్పుడు రాజధాని కట్టుకుందాం అని. ఒక రాజధాని కడతారా, 3 రాజధానులు కడతారా, 33 రాజధానులు కడతారా, అది వేరే విషయం. ఎవరు గవర్నమెంట్ లో ఉంటారు ఏంటి అనేది వాళ్ళ ప్రయారిటీస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన రేపు పొద్దున గెలిచే అనుకోండి, సపోజు జనసేన ఏం ప్రతిపాదన చేసింది ఉమ్మడి మేనిఫెస్టోలో? అమరావతి రాజధాని ఉండాలి అనేటువంటి ప్రతిపాదన చేసింది. రేపు పొద్దున వాళ్ళు గెలిచారని అమరావతి రాజధాని కట్టడానికి ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళు 2014 నుంచి 19 వరకు వాళ్ళ గవర్నమెంటేగా ఉంది, మరి కట్టగలిగారా? కట్టలేకపోయారు. ఎందుకు కట్టలేకపోయారు? చంద్రబాబు నాయుడు బీజేపీ మమ్మల్ని మోసం చేసింది, రాజధానికి నిధులు ఇస్తానది ఇవ్వలేదు అని నల్ల చొక్కాలు చేసుకొని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశాడు. బీజేపీ మోసం చేసింది అనేది. బీజేపీ సహకరించకుండా, కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా
అమరావతి రాజధాని కాదు కదా, ఏ రాజధాని కట్టలేం. అంటే రాజధాని బిల్డింగ్లు నిర్మించేమో అంటున్నారు కదా, దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది, కట్టించలేదు అన్నది కాదు కదా. ఇప్పుడు కట్టించకపోతే అసెంబ్లీ సెషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, సీఎంకి ఎక్కడున్నారని కదా వీళ్ళు పదే మాట్లాడేది. ఇప్పుడు అంతటితో మనకు సరిపోయిద్దా? ఇంకా రాజధాని ఓకే అనుకుంటే కదా, అదే దాన్ని ఎక్స్పాండ్ చేసుకుని వెళ్ళాల్సి ఉంది. కృష్ణాంజనేయులు గారు, నాదొక్క మాట అండి, అమరావతి రైతుని కూడాను అమరావతి రాజధాని కట్టలేదు అనే మాట అనొద్దండి. ఆల్రెడీ సుపరిపాలన సజావుగా సాగుతూనే ఉందండి, వీళ్ళకి వచ్చి నష్టం లేదు. సొంతంగా వీళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజధాని కట్టలేదనే మాట వేస్తున్నారు. వీళ్ళకి వచ్చి నష్టం ఏంటండి? ఇప్పుడు ఉన్న వాటిలో పరిపాలించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? సరే, మీరు ప్రశ్న అడిగారు కదా, మిమ్మల్ని కూడా నేను ఒక ప్రశ్న వేస్తాను, వినండి. 2014 నుంచి 19 వరకు గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అసలు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఎన్ని నిధులు కావాలని అడిగారు, ప్రతిపాదన ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదన్నారు, 1,00,000 కోట్లు కావాలని అడిగారు అంటలేదా? ఇప్పుడు ఇది వస్తాయా రావనేది వేరే అంశం. నేననేది ఈ వచ్చినటువంటి 10,000 కోట్లతో రాజధాని నిర్మాణం కింద చంద్రబాబు నాయుడు చేస్తుంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారుస్తామని లేదా 3 రాజధానులు కడతానని ఎందుకు వచ్చేది? మీరంటే వినండి, ఫస్ట్ వినటం నేర్చుకోండి. మీరు మాట్లాడినప్పుడు చాలాసేపు నేను కూడా విన్నాను కదా, మీరు ఏమైనా చెప్తారంటే మీరు కూడా చెప్పొచ్చు తర్వాత నేను మాట్లాడి. గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నము ఫ్లాప్ అయింది. ఎందుకు ఫ్లాప్ అయింది అయ్యా అంటే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట నేను చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించింది, ఢిల్లీని తలదన్నే రాజధాని మేము కడతాము, మీకు ఆ విధమైన ఇబ్బంది లేదు అనేటువంటిది అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ హామీ ఇచ్చి మనకు నిధులు ఇవ్వకుండా విభజన చట్టంలో కూడా అంశం ఉన్నప్పుడు మనం నిధులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం, ఒక ఇద్దరు కలిసి వాళ్ళు మోసం చేశారు మనల్ని, కేంద్ర ప్రభుత్వం అన్నీ అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఉంది, మళ్ళీ కూడా బీజేపీ వస్తుంది అనుకున్నాం. ఈ 9 సంవత్సరాలు మనకు మోసం చేశారు. ఈ మోసం చేసినటువంటి తెలుగుదేశం బీజేపీ వైపు తెలుగుదేశం కూడా రేపు పొద్దున పోవాలనుకుంటుంది. రేపు పొద్దున మరి ఏమన్నా వాళ్ళు హామీ ఇస్తారా? బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు చట్టబద్ధంగా విభజన హామీలు ఏదైతే చట్టం ఉందో దానికి అనుగుణంగా మేము నిధులు ఇస్తాం అని బీజేపీ వాళ్ళతో తెలుగుదేశం చెప్పిన తర్వాత పొత్తు పెట్టుకుంటే అందరికి వెల్కమ్ చేస్తారు కదా, దానికి మంచిదే, రాష్ట్రానికి కూడా మంచిదే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఏమిటి అని అంటే వాళ్ళు 3 రాజధానుల అంశం మీద ఉన్నారు. మేము 3 రాజధానులు కట్టడానికి మాకు లీగల్ సమస్యలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైతే తాత్కాలికంగా హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని అన్నారు. వాళ్ళు మొన్న నాకు తెలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రధానమంత్రితో జరిపినటువంటి చర్చల్లో ఆ నోట్లో అయితే ఆ విషయం లేదు. కానీ నేను అనుకుంటున్నాను అలాంటి ప్రతిపాదన కూడా ఈ ఎన్నికల లోపే కేంద్ర ప్రభుత్వము ఉమ్మడి రాజధానిని ఇంకొక 5 సంవత్సరాలు ప్రకటించండి అని అడిగి ఉండొచ్చేమో. లేకపోతే బీజేపీ వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ప్రభుత్వాల మధ్య సాఖ్యత ఉంది కాబట్టి మాకు మంచి మిత్రుడే జగన్మోహన్ రెడ్డి కూడా అని రేపు పొద్దున ఏమైనా ప్రకటన చేస్తారా? ఏమన్నా రాష్ట్ర ప్రజలు వద్దంటారా? ఉమ్మడి రాజధాని ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే మనకేమన్నా ఇబ్బందా? రాజధాని కట్టుకోవడానికి మనకేమన్నా దానికి అది ఏమన్నా అడ్డంకా కాదు కదా. అక్కడ ఉమ్మడి రాజధాని ఉంటుంది, మనం ఇక్కడ రాజధాని కట్టుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు కదా. వాళ్ళు ఆ విధమైనటువంటి రాజకీయానికి తెరలేపారు. వద్దు అని రేపు పొద్దున తెలుగుదేశము జనసేన చెప్తాయా మనకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వద్దు, మనకు అమరావతి రాజధాని ఉండాలి. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు, అంబటి రాంబాబు చెప్తున్నారు మాకు అమరావతి రాజధాని ఎవరు కాదన్నారు అని అతని స్టైల్ అతను చెప్తున్నాడు. వాడు అమరావతి రాజధాని కాదన్నారు, వాళ్ళ స్టైల్ అది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, వాళ్ళ రాజకీయ పరమైనటువంటి అంశాలు, వాళ్ళ ఎజెండా ఏమిటి అనే దాని మీద రాజధానికి సంబంధించినటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. కొత్త రాజకీయానికి తెరలేపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల సమయంలో. దీంట్లో తెలుగుదేశం జనసేన వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి, తెలుగుదేశం క్లియర్ కట్ గా అమరావతి రాజధాని అని చెప్పింది, జనసేన వాళ్ళు క్లియర్ కట్ గా అమరావతి రాజధాని అని చెప్పారు. రాష్ట్ర బీజేపీ పార్టీ కూడా అమరావతి రాజధానికి ఉంటుందని కూడా చెప్పారండి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇకపోతే ఒక విషయం, ఒక పాయింట్ చెప్పి మీరే మాట్లాడండి, నేను అడ్డుపడినా. బీజేపీ ఇక్కడ ఏం చదువుతుంది, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏమో అమరావతి రాజధాని అంటది, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో 3 రాజధానులు. నాటకాలు బీజేపీ ఆడుతోంది. ఈ రోజున గొర్రె కసాయం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారండి?
జగన్మోహన్ రెడ్డి ఏం చేశారండి? మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మేము ఇష్టం. తెలుగుదేశం పార్టీ జనసేన మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏం చేస్తారు? ఒక్కటండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడాను బీజేపీ వాళ్ళతో సక్రమంగానే సజావుగానే సాగుతున్నాయి కదా రిలేషన్స్. అలాంటప్పుడు 4.5 సంవత్సరాలకు జగన్మోహన్ రెడ్డి ఉన్న రాజధానిని నాశనం చేయడానికి పూనుకున్నారా? 3 రాజధానులు కట్టాలన్నారు ఆయన ప్రతిపాదన. ఒక్క విషయం అండి, నేను మాట్లాడనివ్వండి. ఒక్క విషయం అండి, వెళ్తున్నాడు రేపు వచ్చి జగన్ దానికి ఓటేశారు. ఏ అజెండా మరి 2019 లో చెప్పలేకపోయాడు? 2019 ముందు ఎలక్షన్ ముందు చెప్పలేకపోయాడే? ఆ ఎజెండా ఏంటనే చెప్పలేకపోయాడు ఏంటండి? ఒక్క విషయం అనేటువంటిది ఖచ్చితంగా అదొక అంశం ఎన్నికల ఎజెండాలో. అదొక 10వ పాయింట్ గానో 11వ పాయింట్ గానో ఉంటది. ఫస్ట్ పాయింట్ ఏముంటుందంటే నా కుటుంబానికి ఏమొచ్చాయి, నాకేమొచ్చాయి, ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి లాభాలు ఈ ప్రభుత్వాల ద్వారా అనేటువంటి ఎప్పుడో 10వ 11వ అంశంగా ఉంటది. ఇప్పుడు గిన రాజధాని అంశమే ఇప్పుడు ఎన్నికల్లో గానీ లేకపోతే ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎన్నికల్లో గిన ఉంటే మొన్న తెలుగుదేశం పార్టీ అక్కడ రాజధాని ప్రాంతంలో గెలిచేది, మంగళగిరిలో గెలిచేది, మీరే మాట్లాడుతున్నారు రాజధానిలో ఎందుకు ఓడిపోయిందో మేము చెప్తాము. మీరే మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉండి చేయలేకపోయారన్నారు. అది టోటల్లీ రాంగ్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఫస్ట్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రూపాయి చేతిలో లేకుండా అప్పులతో చేతిలోకి తీసుకున్నారు రాష్ట్రాన్ని. ఆ తీసుకున్న రాష్ట్రానికి ఒక నీడ లేదు. అలాంటి ప్రాంతానికి ఒక ప్రాంతాన్ని రాజధానికి, అది కూడా అందరికీ సమదూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అందరి అభిష్టం మేరకు ఒక్క విషయం అండి నన్ను మాట్లాడివ్వండి, ఒక్క విషయం అండి చెప్పనివ్వండి. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్నటువంటి రాజధానిని ఎంపిక చేయడానికి టైం పట్టింది. తర్వాత రైతులు ఒప్పించాలి, ప్లేస్ లేదు, రైతులు ఒప్పించాలి, రైతులు ఒప్పించారు, ఇవ్వడానికి ఎవరి దగ్గర డబ్బు లేవు. కానీ ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో అమరావతి కట్టడానికి వీల్లేదని చెప్పి కేసులు వేసి 18 నెలల పాటు పనులాపారు. 18 నెలల సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయనకు ఉన్న సమయంలో ఎంత చేయాలో అంతగా మించే చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయని జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంత గొప్పగా చెప్తున్నారు. ఎంత చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు తప్ప ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన ఏమైనా ఉందో అక్కడ చూపించండి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది చట్టబద్ధంగా. అందుకే మేము పొత్తు పెట్టుకుంటున్నామని బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే మీరు రాజధాని విషయంలో మీరు ఏమైనా చేయగలుగుతారు. లేదు అంటే మళ్ళీ రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు చేసి చూపించారండి. రాష్ట్రానికి ఒక రాజధాని కూడా నిర్ణయించి చూపించారు. రాష్ట్రానికి రాజధాని అమరావతిని పెట్టి చూపించారు. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్ప రాజధానికి, జగన్మోహన్ రెడ్డి చేసింది జీరో. ఇంకా అమరావతిని నాశనం చేశారు. ఎలా మాట్లాడతారండి? జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక ఎజెండా ఉందని చెప్తారు. ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు. చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడితే హేతుబద్ధంగా మాట్లాడాలి, చట్టబద్ధంగా మాట్లాడాలి. ఇప్పుడు కృష్ణాంజలి గారు బీజేపీ పెట్టాడు. బీజేపీ అని చేరని చెప్పిందా? అక్కడ అడిగింది ఏంటి? యూసీలు మీరు నిర్మాణాలు చేసేంత వరకు యూసీలు ఇవ్వమంటే యూసీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వమే ఈ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు యూసీ ఇస్తే డబ్బులు ఇవ్వాలంటే బీజేపీని మనం నిలదీయాలా, కడిగేయాలి కూడా. ఇక్కడ చట్టం ఏం చెప్తుంది? సెక్షన్ 94 క్లాస్ 3 న్యూ క్యాపిటల్. దాని ప్రకారంగా తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్ కూడా ఉంది కదా. తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది కాబట్టి ఈ రోజు వరకు రాష్ట్రానికి అమరావతి అనేది రాష్ట్ర పరిపాలన అనేది సంస్కృతి అనేది అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, సచివాలయం ఉందండి. తెలుగుదేశం పార్టీ చేసిన సక్సెస్ అనేది. ఒక్క నిమిషం. ఇక్కడ బీజేపీ స్పష్టత ఉంది, జనసేన స్పష్టత ఉంది, తెలుగుదేశం స్పష్టత ఉంది. అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద స్పష్టత ఉంది. జనసేనతో అడుగు ముందేసి అమరావతి రాజధాని డిక్లేర్ చేసి ఫండమెంటల్ పాయింట్ కూడా పెట్టింది ఎన్నికలకు ముందు. ఇక్కడ ఒకటి చెప్తున్నాను, నిధులు ఎవడివ్వాలా? జగన్ రెడ్డి జేబులోంచి ఇంకోటి జేబులోంచి రావు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? మీరు నిర్మాణాలు చేసుకుంటూ వెళితే ఆ నిర్మాణాలకు సంబంధించిన ఖర్చులు లెక్కలు చూపిస్తే ఆ లెక్కలు. శాంతిప్రసాద్ గారు ఓకే, ఎన్నికలు వస్తున్నాయి కాదండి, పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మరి బీజేపీ కూడా కలిసి వెళ్తున్నది కాబట్టి అక్కడికే రాబోతున్నా. ఇప్పుడు కృష్ణాంజలి గారు ఏంటంటే కన్వీనియంట్ గా బీజేపీ మీద తోసేసి బీజేపీ ఏమి చేయడం లేదు, ఖచ్చితంగా ఆ ప్రణాళిక కట్టుబడే ఉంటది,
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సింది. ఓకే, చూద్దామండి, చూద్దాం. ఇప్పుడు వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయి కదా. తెలుగుదేశం జనసేన కూడా రేపు పొద్దున దోషులుగా నిలబడేటువంటి అవకాశం ఉంటదండి ప్రజల ముందు. బీజేపీతో పొత్తులోకి వెళ్తే అమరావతి రాజధాని విషయంలో తెలుగుదేశము జనసేన దోషులుగా నిలబడేటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు. ముందుకు నేను చెప్తున్నాను, జాగ్రత్త కోసం చెప్తున్నాను, నేను మిమ్మల్ని విమర్శించట్లేదు. జాగ్రత్త. మీరు బీజేపీతో పొత్తులోకి వెళితే నడుముకు 100 కేజీల బండ కట్టుకొని బావిలో దూకినట్టే. మీరు బావిలో దూకినట్టే మీ ఇష్టం. జాగ్రత్త అమరావతి విషయంలో. అందుకని శాంతి ప్రసాద్ కమిటీ రికమెండేషన్ ప్రకారం వాళ్ళు చేయదలుచుకుంటే దాని ప్రకారం 2014 ఖర్చుల ప్రకారం 10,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి 5,000 కోట్లు. ఇవన్నీ మీరు శాంతి ప్రసాద్ గారు మీరు చెప్పిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ ఉంది, బీజేపీ ఫెయిల్యూర్ ఉంది. వాళ్ళు క్లారిటీగా ముందుకెళ్తున్నారు. మాకు 3 రాజధానులని జనం నమ్ముతారా లేదా, జనం ఏం ఓట్లు వేస్తారు అని వాళ్ళకి పొత్తు చూద్దాం. వాళ్ళ ఎజెండా మీరు ఫెయిల్ అయ్యారు. ముందు బీజేపీతో పొత్తు పెట్టుకొని 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెయిల్ అయ్యారు. మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి పునరాలోచించుకోండి మీరు అని నేను సూచన చేస్తున్నా. తెలుగుదేశము జనసేనకి మళ్ళీ మోసకారి అయినటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు. మీరు ఒక్కసారి పునరాలోచించుకోండి. మోసకారి బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది, రాజధాని లేకుండా చేసింది బీజేపీ. మళ్ళీ పొత్తు పెట్టుకుంటే మీకు హామీ తీసుకోండి. మీరు శాంతి ప్రసాద్ గారు బీజేపీ హామీ తీసుకోండి. మీరు ఎజెండాలో పెట్టారు కదా, మీరు ఎజెండాలో పెట్టారు కదా, మీరు అమరావతి రాజధాని పెట్టారు కాబట్టి మీరు బీజేపీ రాజధానికి నిధులు ఇస్తారని హామీ తీసుకొని కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం ఆయన చెప్పలేమండి. కృష్ణాంజలి గారు ఇస్తాను, కృష్ణాంజలి గారిని ఇస్తాను ఒక్క నిమిషం. ఆయనకి ఎందుకు మాట్లాడుతున్నప్పుడు నేను లీగల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాల పాటు వైవి సుబ్బారెడ్డి రాజ్యసభలో తీర్మానం పెడతాడా? పరికమాల తీర్మానం అసెంబ్లీలో పెట్టలేకపోయాడా? ఇప్పుడు పెట్టలేదా? ఎందుకు పెట్టలే? ఇంకా రాజ్యసభ మెంబరే కాలా, రాజ్యసభలో పెడతాడు తీర్మానం. ఆ సన్యాసి మాటలు మనం నమ్మాలా? మీరు వచ్చి దానికి డిఫెండ్ చేస్తారు. ఎందుకు? రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు 2 ప్రాంతాల మధ్య. అక్కడ రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ అసెంబ్లీలో చేశాడు. మనం కొట్టుకుంటే శత్రువులకు అవకాశం ఇచ్చినట్టు. శత్రువు ఎవరికి? ఆంధ్రప్రదేశ్ శత్రువా? మీరు దాని మీద ఈ పాయింట్ కి నేను మీకు సమాధానం చెప్తాను. ఈ పాయింట్ కి నేను సమాధానం చెప్తాను. మాట్లాడుతారు కానీ ఉపన్యాసం ఎందుకండి శాంతి ప్రసాద్ గారు? నేను ఈ పాయింట్ కి సమాధానం చెప్తాను, మళ్ళీ మీరే మాట్లాడండి. ఈ పాయింట్ కి నేను సమాధానం చెప్తాను, మళ్ళీ మీరే మాట్లాడండి. 3 రాజధానులని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాతో ముందుకెళ్తుంది. మీరు అమరావతి రాజధాని అని మీరు వెళ్తున్నారు. ఏ అమరావతి రాజధాని అంటే తెలుగుదేశము జనసేన బీజేపీతో అమరావతికి నిధులు ఇస్తుందా ఇవ్వదా? ఈ పాయింట్ కి చెప్పండి, సమాధానం చెప్పండి. ఊరికే ఉపన్యాసాలు చేత ఉపయోగం ఏంటి చెప్పండి శాంతి ప్రసాద్ గారు? మీ ఉపన్యాసాలు చెప్పుకోవడానికి డిబేట్ కదా, ఇదేమో రాజకీయ పార్టీ సమావేశమా? డిబేట్ 1 to 1 పాయింట్ టు పాయింట్ డిబేట్ చేయాలి కానీ ఊరికే ఉపన్యాసం చెప్తాను ఎట్లా? మన అమరావతి దేని మీద మాట్లాడుతున్నాం, అమరావతి మీద మాట్లాడండి. అమరావతి మీద అమరావతికి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ పొందిన తర్వాత కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం ఆవేశవద్దు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన స్వరం ఎందుకు మారింది, ఆయన నైజం ఎందుకు మారింది, ఆయన గళం ఎందుకు మారింది? ఎన్నికల ముందు వైసీపీని ఒక మాట మాట్లాడు, ఈ 3 పార్టీలు ఎక్స్ప్రెస్ అంటారు. ఈ 3 పార్టీలు స్పష్టంగా చెప్పి వెళ్తే అమరావతి రాజధాని. మీరు నిద్రపోండి కావాలంటే, కావాలంటే వైసీపీ ఓకేనండి. ఎక్కడ కాదండి, మంత్రి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క చెప్పమండి. దాన్ని నిర్ణయకుండా మా పార్టీ గురించి మాట్లాడేది కృష్ణాంజలి. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను, వినండి. ఆవేశం ఎందుకండి? మనం డిబేట్ చేస్తున్నాం, ఆవేశం ఎందుకు? డిబేట్ చేస్తున్నాం, నా పాయింట్ చెప్తా వినండి. వర్మ గారు ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు ఓకే మీరు మాట్లాడారు కదా ఒకసారి, మీకు ఆయన దానికి ఆన్సర్ చెప్తానంటున్నారు కదా, అవకాశం ఇవ్వండి. జర్నలిస్ట్ వచ్చారా మధ్య మామూలు దూరం ఏంటి? మూడు పార్టీలు బుర్రదొడ్డలు ప్రయత్నం చేయటువంటి మేము స్పష్టంగా అదే చెప్తాను వినండి. ఎందుకు ఆవేశం? బీపీ టాబ్లెట్ వేసుకోండి కొద్దిగా.
నేను చెప్తాను, దాని క్లారిటీ చెప్తాను. టాబ్లెట్ వేసుకోండి, చెప్తాను క్లారిటీ చెప్తాను. ఊరికే ఎందుకంటే పర్సనల్గా ఎందుకులేండి. ఓకే, నేను ఒక్కటే చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లారిటీగా ఏం చెప్తున్నారు, మాకు 3 రాజధానులు మేము కట్టుబడ్డాము. దానికి జనం అంగీకరిస్తారా లేదని వేరే నేను ఒకటే మాట్లాడకండి. ఊరికే ఎందుకు మాట్లాడతారు? నేను ఒకటేమడుగుతాను అంటే, నేను వర్మ గారు శాంతి ప్రసాద్ గారిని అడిగేది ఏంటంటే, మీరు 2014 నుంచి 2019 వరకు ఎవరి ప్రభుత్వం ఉందండి? తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీరేం చేశారు? మీరు బీజేపీ ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు ఇచ్చిందా? అమరావతిని ముందుకు తీసుకెళ్లారా? మాట్లాడకండి, ఊరికే సోది ఎందుకు ఊరికే మాట్లాడతారు. నేను మాట్లాడేటప్పుడు వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. నేను ఎవరిదనే జనం చూస్తారు. ఆయన మాట్లాడే మీకే అవకాశం ఇస్తానండి. నేను మీరు మాట్లాడేటప్పుడు ఆగాను, నేను మీరు మాట్లాడేటప్పుడు ఆగారు కదా. శాంతిప్రసాద్ గారు మీకు ఇస్తానండి. శాంతిప్రసాద్ గారు మళ్ళీ మీరే మాట్లాడితే కానీ ఒక నిమిషం ఆయన ఏం చెప్తారు వినండి. నేను అదే ఆపుతున్నాను, ఆయనే ఆపుతున్నాను కదా. ఓకే, ఆయనే ఆపుతున్నాను, ఆయన్ని నేను ఆపుతాను. ప్లీజ్ ఒకసారి వినండి, విని తర్వాత మీరే రెస్పాండ్ అయ్యారు. పాయింట్ చెప్పిన తర్వాత మీ ఇష్టం సేపు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు గౌరవంగా మీకు గౌరవించిన మాట్లాడలేదు కదా. మాట్లాడినందుకు వాళ్ళ ఉపయోగం లేదు. నీ వాదనగా జనం వింటున్నారు, జనం విన్న వాళ్ళు ఏది నేను ఒకటే పాయింట్ అడుగుతున్నాను వర్మ గారు. వీళ్ళు రేపొద్దున చెప్తున్నారు, మా బీజేపీ మేము అందరం వచ్చేస్తే రేపొద్దున మాకు అమరావతి రాజధాని అంటున్నారు. ఇదే ముగ్గురు 2014 నుంచి 19 వరకు ఉన్నారు. అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. నేనేమంటాను అంటే, మీరు అమరావతి రాజధాని అంటున్నారు, మీరు రేపొద్దున అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నుంచి మీరు ఒక అష్యూరెన్స్ తీసుకోండి. అమరావతి రాజధాని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ఒక హామీని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు పొత్తు పెట్టుకోండి అని నేను అడుగుతున్నాను. లేదు అనంటే ఎన్నికల్లో ఎవరిని మోసం చేయడానికి మీరు హామీ ఇస్తారు? ఎవరిని మోసం చేయడానికి హామీ ఇస్తారు? మీరు తెలుగుదేశం, జనసేన మీ రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటున్నారు. మీకు గట్టి లేదు. బీజేపీ దగ్గరికి పోతారు. బీజేపీ 9.5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కక్షపూరితమైనటువంటి వివక్షను ప్రదర్శించింది. మీకు సిగ్గు శరము లేదు తెలుగుదేశం జనసేనకి. మీరు కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు సరవ లేదు అని చెప్పండి. రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి గురించి మాట్లాడి ఆయన ఒక్క మాట అనుకున్న ఆయనకు ఒక ఎజెండా ఉందని చెప్తున్నారు. ఏ ఎజెండా? రాష్ట్రాన్ని నాశనం చేసే ఎజెండా ఉందా? బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ నుంచి హామీ పొందకుండానే మీరు పొత్తు పెట్టుకుంటే మిమ్మల్ని కూడా తిరస్కరిస్తారు. ఇదే అమరావతి విషయంలో అనేటువంటిది మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను వర్మ గారు. నేను వీళ్ళు ఇద్దరు కలిసే ముగ్గురు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేయలేపారు. రేపు పొద్దున అధికారంలోకి వస్తున్నారు కాబట్టి బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ చేసిందండి. తెలుగుదేశం పార్టీ చేయబట్టే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నాడు. కనీసం అది కూడా ఆలోచించుకుని మాట్లాడుతున్నారు మీరు. మిమ్మల్ని కూడా బీజేపీ తరహాలోనే నమ్మరు, ప్రజలు తిరస్కరిస్తారు. అది మీకే నష్టం. తెలుగుదేశానికి ప్రజలు తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. నేను ఒకటి అడుగుతాను వర్మ గారు, ఒక్క పాయింట్ వాళ్ళిద్దరిని చెప్పానండి. రేపు గిన కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉంచాలని గిన ఒక ప్రతిపాదన చేస్తే ప్రభుత్వము కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిపాదనని పరిశీలిస్తామంటే మీ స్టాండ్ ఏంటి? ఇది మేము చెప్పానండి. రాజకీయం రాజకీయం కోసం ఆ స్టాండ్ చెప్పానండి. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చడానికి, ఈ యొక్క చిచ్చులో వాళ్ళ ఎన్నికల డప్పు డాన్స్ స్వామి నన్ను అడిగావు కదా సమాజం రాగు. ఆ వెధవలు డప్పు కొడితే ఆ డప్పు డాన్స్ చేస్తున్నాడు ఈయన. దానికి బే సమాధానం చెప్పాలి. చెప్పినప్పుడు మీరు ఆగితే నాకు మీకు మీ మీద ఉన్నటువంటి గౌరవం నాకు చాలా ఉంది కాబట్టి నేను ఆగా.
నేను ఆగినప్పుడు మీరు కూడా ఆగాలి కదా మరి నేను మాట్లాడినప్పుడు. మీరు నేను ఒక్కటే అడుగుతున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మీద మీ పార్టీ స్టాండ్ ఇందాక నీతులు చెప్పారు కదా, నేను నీతులు చెప్పారు కదా మాకు. అది నేను ఆగుతున్నాను, అందుకనే నేను ఆగుతున్నాను కాబట్టి మీరు సమాధానం చెప్పండి. ఊరికే నన్ను విమర్శించడం ప్రయోజనం లేదు. మీ పార్టీ స్టాండ్ చెప్పండి. ఓకే ఓకే ఇదే రకమైన డిబేట్ సాగనివ్వను. ఓకే ఓకే ప్లీజ్ మాట్లాడండి. అరే మీరు నేను సాగనివ్వనండి, నాకేం పోయి వర్మ గారికి పోయి డిబేట్ ఉంటుంది. శాంతిప్రసాద్ గారు కృష్ణాంజలి గారు కృష్ణాంజలి గారు దయచేసి ఇద్దరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వంచింది. ఓకే కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం అండి. కృష్ణాంజలి గారు మీకు ఇద్దరికి తగిన సమయం ఇస్తున్నారు కదా, ఎప్పుడు మీరు ఈ రకంగా లేదు, ఎప్పుడు కామ్ గానే ఉంటారు. ఎందుకు అనవసరం ఈ రోజు అనవసరంగా రైజ్ అవుతుంది. పెద్ద నీతులు చెప్పి ఇప్పుడు దూరలా మీరు. ఓకే పర్సనల్ గా ఉంది. శాంతిప్రసాద్ గారు కదా, కొద్దిగా స్వామి, కొద్దిగా నువ్వు చెప్పిన మాటలు వాచించు. ఇప్పుడు నేను అడుగుతున్నా, వైసీపీ వాళ్ళు పని పాట లేకుండా మళ్ళీ 3 రాజధానులు వద్దు, మాకు ఒక్క రాజధాని వద్దు, కాకపోతే ఆ ఒక్క రాజధాని మాకు అమరావతి వద్దు, మాకు హైదరాబాద్ కావాలి అని అడిగితే కేంద్రం ఒప్పుకుంటుందా? తెలంగాణ ఒప్పుకుంటుందా? తెలంగాణ సమాధానం ఒప్పించు. నీకు దమ్ముదేరు మగతనం ఉంటే నువ్వు రాష్ట్ర మంత్రిగా ప్రకటన చేశావు, నువ్వు సన్నస్థానంతో కాదు రాష్ట్ర మంత్రిగా ప్రకటన చేసావు. అంబటి రాంబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపు నువ్వు చేసావు అంటే కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ, అంటే ప్రభుత్వం తరపున చేసింది. నువ్వు తీర్మానం ప్రవేశపెట్టి స్పెషల్ అసెంబ్లీ పెట్టి నువ్వు తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయి. నీకు దమ్ము మగతనం ఉంటే జగన్ రెడ్డి గవర్నమెంట్ దమ్ముదేరు ఉంటే ఈ కృష్ణాంజలి గారు మగతనంగా ఆయన అడగాల తెలుసుకుంటే పర్సనల్ గా వద్దురండి అంటే శాంతిప్రసాద్ గారు. ఓకే శాంతిప్రసాద్ గారు ఓకే శాంతిప్రసాద్ గారు ఎందుకు ఆ రకంగా వద్దు పెద్ద ఆయన మీరు. ఒక్క నిమిషం అండి శాంతిప్రసాద్ గారు. నా స్టాండ్ ఏంటంటే ప్రజల తరపున బీజేపీ ప్రజలకు అన్యాయం చేసింది, అలాంటి పార్టీతో మీరు రేపు పొద్దున బీజేపీ తరఫున అనేది మీరు చెప్పండి. అదే విధంగా ఉమ్మడి రాజధానికి సంబంధించిన విషయంలో 5 ఏళ్ల పొడిగింపు వస్తే జనసేన దానికి ఒప్పుకుంటుందా వద్దంటదా, తెలుగుదేశం దానికి ఒప్పుకుంటుందా వద్దంటదా? ఎవరు లేనప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నాం, దాన్ని ఏర్లో పంపించడం అది సమంజసం కాదు. ఓకే ఓకే అరే ఎయిర్లో అందరం ఎయిర్లోనే ఉన్నాం, అందరం మాట్లాడుతున్నాం, ఎవరు మాట్లాడిందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మాకు 5 కాదు 10 సంవత్సరాలు ఒక లేఖ రాయమంటే పార్లమెంట్ కి. ఓకే శాంతిప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారు, మోదీ గారికి అతి దగ్గరగా ఉన్నారు. రేపు ఎన్నికల్లో కలిసి వెళదామని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అది రేపు ఎల్లుండి ఆ రిజల్ట్ కూడా వస్తుందని చెప్పి మీరందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనే అంశంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా చిక్కుమడులు ఉన్నాయి. సో ఆ ముడులన్నీ మేము విప్పుతామని భరోసా ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే రాజకీయ పరంగానే ఈ ప్రక్రియ ఎంత సాగుతుందా ఈ ఎన్నికలు? చిక్కుముడులు అనేవి లేవు. చిక్కుముడులు వీళ్ళు వేసుకుని వీళ్ళ మేడ చుట్టుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో బిల్డింగుల నిర్మాణాలు జరగలేదా? శాసనసభ, అక్కడ హైకోర్టు మీకు ఇవన్నీ కనపట్టలేదా? అయితే ఆయన తాత్కాలికం అన్నాడు, అది చంద్రబాబు నాయుడు గారు చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వ్యక్తులు చెప్తారు. కానీ అక్కడ ఒక ఫంక్షనల్ క్యాపిటల్ ఏర్పడింది కదా, పోలవరం నిర్మాణం సాగుతుంది కదా.
మీకు మిగతా ప్రాజెక్టులు విభజన చట్టం ప్రకారం ఇక మీకు జరగాల్సింది ఏంటి? 9-10 షెడ్యూల్ ఆస్తుల విభజన, ఏపీఎస్ఆర్టీసీ ఆస్తుల విభజన, విద్యుత్ ఉద్యోగుల సమస్య, ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఇవన్నీ ఒక ఎత్తు. ప్రత్యేక హోదా అన్నది ఒక నినాదం అండి, వాళ్ళ ఆకాంక్ష. కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా. ఆ హోదా పార్లమెంట్ సాక్షిగా విభజించినప్పుడు ఇచ్చిన హామీ, ఆ హామీ ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? ఈసారైనా నెరవేరుస్తారా? మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, బేసికల్ గా ఇక్కడ రాజకీయ పార్టీలకు చూస్తే మీకు విమర్శలు, మీకు బుర్ర జల్లుకోవడాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాన్ని విభజించేటప్పుడు రాష్ట్రానికి ఇచ్చిన హామీ అది. రాష్ట్రం తర్వాత ప్రభుత్వాలు ఏర్పడింది. ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు చేయాల్సిన విధి ఏంటంటే కేంద్రాన్ని ఆ రకంగా డిమాండ్ చేయాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ మేము తీసుకుంటామని తీర్మానం చేసి అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసి ప్రవేశపెట్టి కేంద్రాన్ని పంపించిన తర్వాత క్వాంటిఫై చేసేవారు అమౌంట్స్. దాన్ని మీకు ఇవ్వడానికి ఎస్పీబీ క్రియేట్ చేయమని వాళ్ళు అడిగారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయలేదు, ఈ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం చేయట్లేదు. ఈ రోజు జగన్ రెడ్డి ప్రభుత్వం మాకు క్వాంటిఫై చేసిన ఆ అమౌంట్ మాకు వద్దు, ప్రత్యేక ప్యాకేజీ మాకు ప్రత్యేక హోదానే ముద్దు అని మరలా శాసనసభ తీర్మానం చేసి మరలా కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా పంపించిందా? అలా అడగకుండా మళ్ళీ నువ్వు ఏ రకంగా ప్రత్యేక కాదండి. ఇప్పుడు ఇది ఏంటంటే రాజకీయ తీర్మానం అండి, కానీ ప్రజల హక్కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యం కాదండి. 5 కోట్ల కాదు సార్, ఒక్క విషయం అండి, 5 కోట్ల మంది ఆకాంక్ష. ఆ రోజు ఈ రకంగా రాష్ట్రం 5 కోట్లు కాదు సార్, 140 కోట్ల మంది అయినా అక్కడ చట్టబద్ధతగా ఉండాలి, డిమాండ్ చట్టపరంగా ఉండాలి, రాజ్యాంగ పరంగా ఉండాలి. మీరు కొన్ని చట్టబద్ధంగా మీరు పీఠముళ్ళు వేసుకొని మళ్ళీ వాటి విప్పకుండా జనాల సెంటిమెంట్ ప్రజల ఆకాంక్ష అవసరం లేదా? ఏ పాలకుల కన్నా అసెంబ్లీలో ఈ తీర్మానం చేశారు, పార్లమెంట్ కాదు సార్. కాదు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక పార్టీలు కాసేపు పక్కన పెడదాం. శాంతి ప్రసాద్ గారు, పార్టీలు కాసేపు పక్కన పెడదాము. ప్రజల ఆకాంక్షని నెరవేర్చాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా? ఆ రోజు పార్లమెంట్ లో లైట్లు ఆర్పి వాళ్ళు విభజించారు. ఈ రోజు ప్రత్యేక హోదా అనే అంశం అన్నది వినండి, ఒక నిమిషం వినండి సార్. ఈ రోజు ప్రత్యేక హోదా అనే అంశం ఏమి అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుందాం అని చెప్పి ఈయన తీర్మానం చేస్తారు. కానీ ప్రజల పరిస్థితి ఏంటి? మీ ప్రశ్న నాకు అర్థం. ప్రజల సంగతి ఏంటని అడుగుతున్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం మీద నాటి ప్రభుత్వం తిరుగుబాటు చేయలేదు కదా. ఒక్కలంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు తిరుగుబాటు చేశారు కదా, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని. వినండి, మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటారేంటి? అదే ఆ రోజు ఆయన తిరుగుబాటు చేశారు కదా, సపోర్ట్ చేసిన ఆయన విభజించి వచ్చారు కదా బయటికి. వర్మ గారు మీకు హిడెన్ చేయడం అంటే నేనేం చేయలేను. మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకోవద్దు. నేను ఒక మాట చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ప్రజల నుంచి మద్దతు లేకపోతే నేను ఒక్కడిని పోరాడి ఏం చేయగలను అన్నాడు. మీకు ఆ స్టేట్మెంట్ గుర్తు రావట్లేదా? ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, ఇప్పుడు అవకాశం వచ్చింది కదా. వినండి, ఇప్పుడు అవకాశం కూడా లేదు. ఎందుకో చెప్తున్నా, రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత మళ్ళీ దాన్ని సవరణ చేస్తూ మీరు ఇక్కడ తీర్మానం చేస్తే తప్ప ఆ యొక్క తీర్మానానికి కట్టుబడి సవరణ మీరే గెలుస్తారంటారు కదా సార్. రేపు సవరణ చేద్దరు కానీ అది పెద్ద విషయమా? మీరు గెలిస్తే సవరణ చేయడం ఏముంది? అప్పుడు మేము చేస్తాం, అప్పుడు మీరు చూడండి. ఓకే శిరీష, ఒక్క నిమిషం అండి. కృష్ణాంజనేయులు గారు, ఇప్పటిదాకా మీరు రేపు ఒకవేళ ప్రతిపాదిస్తే అంటున్నారు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ ముక్త కంఠంతో అమరావతి రాజధాని అని చెప్తున్నారు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు అమరావతి రాజధాని ఉంటుందని. చెప్పిన తర్వాత 4.5 సంవత్సరాలు, ఇప్పటికే 5 సంవత్సరాల కాలం పూర్తవుతుంది జగన్మోహన్ రెడ్డికి. మరి ఆయన అజెండా 3 రాజధానులను మీరు అంత ముక్త కంఠంతో చెప్తున్నారు కదా. ఆయనే ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చినటువంటి అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పిన మాటకి ఏదండి నిబద్ధత? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇంకోటి, ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు ఇందాక రాజధాని ప్రాంతాల్లో ఓడించారు, లేదంటే రాష్ట్రంలో ఓడించారు కదా చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు కదా. గెలిపించడానికి ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి? 20 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి తీసుకొస్తాను ప్రత్యేక హోదా అన్నారు. ఆ మాట ఏమైపోయిందండి? ఎందుకు క్వశ్చన్ చేయరండి జగన్మోహన్ రెడ్డిని? అధికారంలో ఉన్న వ్యక్తినేమో క్వశ్చన్ చేయరు. రేపు రాబోతున్నా, లేదంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రజల ఉత్సాహం కానివ్వండి, ప్రజల అభీష్టం మేరకు రేపు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కూటమి గనక వస్తే జరగబోయే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు క్వశ్చన్ చేయరు? మీరు మేధావి వర్గానికి చెందిన వాళ్ళు కూడా రాష్ట్రానికి రాజధాని లేని దానిగానే చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి
ఉన్న రాజధానిని పక్కన పెట్టి 3 రాజధానులని పోయి అక్కడ 3 బొచ్చలు ఇసుక సిమెంటు మట్టి 3 ఇటుకరాళ్ళు కూడా పేర్చకుండా ఈరోజు ఇంకా ఏదో చేస్తానని ఆ 4.5 సంవత్సరాలుగా మోసం చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తుంటే అలాంటి వ్యక్తిని ఖండించకుండా మళ్ళా రాష్ట్రానికి రాజధాని లేని దిక్కు దేశాలేని రాష్ట్రంగా ఆయన చూపిస్తూ ఉంటే ఒకవైపు అదే అమరావతి రాజధానిలో శాసనాలు చేస్తూ ఇంకొక వైపు రాష్ట్రానికి రాజధాని లేదు, అవసరం లేదు, మా దగ్గర డబ్బులు లేవు, లేదంటే ఇంకొక 5 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పెంచాలని చెప్పి అనుకుంటున్నాము అని అంటే పక్క రాష్ట్రానికి అనుకూలంగా ఈయన మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా పక్క రాష్ట్ర వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడుతుంటే మేధావి వర్గానికి చెందిన వీళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఒప్పుకుంటారే ఏంటది ఇంకొక 5 సంవత్సరాలు అసలు వీళ్ళెందుకు సిగ్గుపడాల్సింది మనమండి. ఆ మాట ఆయన తీసుకొస్తుంటే బగ్గున మన రక్తం మరగాల్సింది పోయి ఇంకా హైదరాబాద్ రాజధాని ఏంటండి మా బతుకులకేనని చెప్పి తలదించుకోవాల్సింది పోయి మేధావి వర్గానికి చెందిన కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఖచ్చితంగా శిరీష్ గారు మాట్లాడినటువంటి ఆవిడ చాలా ప్రశ్నలు ఏమనిస్తారు ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఎందుకు అని అంటే ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి అని. ఎందుకోసం అంటే తెలుగుదేశం స్టాండ్ మారిద్ది, జనసేన స్టాండ్ మారిద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారి వాళ్ళు మార్చుకుంటారు రాజకీయాల కోసం, వాళ్ళ అవసరాల కోసం. మేము ప్రజల తరఫున ఆలోచిస్తాం. ఎందుకంటే జనసేన స్టాండ్ ఎందుకు మారిందో చెప్తాను. మీరు వినండి, తెలియకపోతే మాట్లాడబాకండి. జనసేన కామెంట్ చేశారు అంటే నా దగ్గర విషయం లేకుండా కామెంట్ చేయను. జనసేన స్టాండ్ ఎందుకంటే మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. పాచిపోయినటువంటి లడ్డూలు వద్దన్నటువంటి పవన్ కళ్యాణ్, ప్రత్యేక హోదా కావాలన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున అదే ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇస్తేనే పొత్తు పెట్టుకున్నారా 2019 ఎన్నికల తర్వాత? రేపొద్దున ఎన్నికల్లో కలిసి వెళ్ళబోతున్నారు. తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి విషయంలో నాకున్నటువంటి అభ్యంతరం ఏంటంటే బీజేపీతో పొత్తులోకి వెళ్ళేటప్పుడు మీరు హామీ పొందండి. మీరు అడకట్టలో పోక చెక్కలాగా మార్చొద్దు. బీజేపీ అన్యాయం చేస్తుంది, బీజేపీ నమ్మించి మోసం చేస్తది, బీజేపీ నమ్మొద్దు. మీరు అది చెప్తున్నాను. బీజేపీ అష్యూరెన్స్ పొందండి. అష్యూరెన్స్ పొందితే నమ్మితే అప్పుడు పొత్తు పెట్టుకోండి. రాజకీయం కోసం మీరు పొత్తు పెట్టుకుంటాం, మేము పొత్తు పెట్టుకుంటాం కానీ అప్పుడు పోట్లాడాము, అప్పుడు అమలడేంగి అని అరిచినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటాడు? మీకు సిగ్గు శరం లేదు. జనం అడిగితేనేమో జనాన్ని మాత్రం మీరు ఎందుకంటే అలా మాట్లాడతారు, మీరు ఎందుకంటే ఎలా మాట్లాడతారు అని అంటారు. బీజేపీని మీరు అడగండి. ఎస్ మేము అడుగుతున్నాం బీజేపీని, అమరావతి నిధులు ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటాం అనేటువంటి విధంగా మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? మాకు పాచిపని లడ్డూలు వస్తాయని మాట్లాడా లేదా? మాకు ప్యాకేజీ కావాలని మాట్లాడా లేదా? మరి ఎందుకు పొత్తు పెట్టుకుంటాడు అని మీకు అవసరం కోసం మీరు ఈ రోజున మీ అవసరం కోసం రాజకీయ కోసం పొత్తు పెట్టుకుంటారా? మీ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటే మేము పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలా? మీ బీజేపీకి మద్దతు ఇవ్వాలా? తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలా? మీరు బీజేపీతో పొత్తు పెట్టుకొని మీ అవసరాల కోసం ఆ రోజున తిడతారు, ఆ రోజున పోట్లాడతారు. హైదరాబాద్ వరకు 20 ఏళ్ళు పోరాటం చేసినటువంటి మీరు ఇప్పుడు పోరాటం లేదు, ఏం లేదు, మైత్రి మేము మాత్రం మీరు తానా అంటే తందానా అనాలి. అంటే మేధావులు ఏంటంటే ఎట్లా మాట్లాడతారు? మీరు తానా తందానా అనాలి కదా. తానా అంటే తందానా అనాలా? రాజధాని గురించి నేను బీజేపీ ప్రభుత్వం నీకు డబ్బులు ఇస్తా ఏదా రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మీ క్లారిటీ ఉంటే చెప్పండి. మీ క్లారిటీ లేకుండా బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో మీరు రాజధాని విషయంలో బీజేపీ అవసరం వస్తే తెలుగుదేశానికి కానీ జనసేనకి మీరిద్దరికి అవసరం వచ్చి పొత్తులు పెట్టుకుంటే మీకోసం మేము
ఇవ్వండి. మీకు సిగ్గు శరం లేదు, శాంతి రాష్ట్ర ప్రజలకు సిగ్గు శరం లేదనుకుంటున్నారా? ఓకే, ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు మీకు సిగ్గు శరం లేదా? నీకు రాష్ట్ర ప్రజలకు సిగ్గు శరం లేదా? ఓకే, ఒక్క నిమిషం అరే నువ్వు వీడియో నేను రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడుతున్నా. మీకు సిగ్గు శరం లేకపోయినా మీరు బీజేపీకి మీరు మనిషి మాట్లాడేటువంటి పార్టీలు పెట్టుకొని మీరు అసెంబ్లీలో గెలవటం కోసం, మీరు గెలవటం కోసం సిగ్గులో రాజకీయం చెప్తా మమ్మల్ని కుమార మేధావులు అంటారు. సిగ్గు శరం మీ పవన్ కళ్యాణ్కైనా కానీ మీ చంద్రబాబు నాయుడుకైనా కానీ మీకైనా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు శరం ఉందని అడగండి. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రతిసారి తీసుకొస్తారు? అధికారంలో లేని పవన్ కళ్యాణ్ గారిని, అధికారంలో లేని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసుకొస్తారు? అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని అడగండి. శాంతిప్రసాద్ గారు, మేము అడుగుతున్న రాష్ట్ర ప్రజల తరఫున కృష్ణాంజలి గారు, శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు, కృష్ణాంజలి గారు, నాకు అర్థం కాదు. నేను మీ పార్టీని అడుగుతున్నాను. బీజేపీని అడగండి అయ్యా బాబు. కృష్ణాంజలి గారు, శాంతిప్రసాద్ గారు, ఎందుకు బీజేపీ అంటే భయం? శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు, ఒక్క నిమిషం అండి, మీరు ఇద్దరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీరెందుకు గుర్తుపెట్టుకున్నారు? కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు వెయిట్. మీరు బీజేపీ నుంచి బయటికి ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారికి ఇవ్వండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. హనుమంత్ రెడ్డి గారు ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన ఆగింది. ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. ఆయన ఒక్క నిమిషం అన్నా మాట్లాడినివ్వండి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఏంటి సార్, ఏదో పొత్తులు లేకపోతే 175 ఎడావడ జరుగుతుంటే ఇప్పుడు రాజధాని అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారేంటి? ఇప్పుడు ప్రజలంతా చూస్తున్నది ఈ పార్టీలు కానీ నాయకులు కానీ అందరినీ మనం చూస్తున్నాం కదండి. గతంలో స్టేట్మెంట్లు కానీ ఇంతకు ముందు మాట్లాడి కానీ ఇదే నాయకులు కదా. ఎవరు ఏం పెట్టుకున్నా మాకైతే ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజలు ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నీ, ఈ రోజు కృష్ణాంజనేయులు గారు వేసిన ప్రశ్నలన్నీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ప్రతి నాయకుడిని ప్రజలు వేస్తారు. ఖచ్చితంగా ప్రజలు నిన్నేం మాట్లాడావు, మొన్నేం మాట్లాడావు, గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏం చేసావు, ప్రత్యేక హోదా గురించి ఏంది, అమరావతి గురించి ఎట్లా మాట్లాడారు, బీజేపీ గురించి గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు పొత్తుకెళ్ళారు, పొత్తుకెళ్తే తీసుకోవాల్సిన హామీలు ఏంటి అనేది ప్రజలు చాలా విజ్ఞానం కలిగిన వాళ్ళు, విఘ్నులు, అన్ని తెలిసిన వాళ్ళు. ప్రజల్ని అమాయకులుగా అనుకొని మనం ఏదో ఎజెండాలు పొత్తులు కలుపుకొని స్కీములు స్ట్రాటజీలు వేస్తే మనం చెప్పిందల్లా వింటారనుకునే మాట అబద్ధం. ప్రజలు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ క్వశ్చన్లు వేస్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు, రాబోయే ఎలక్షన్ తర్వాత జరిగే వాటి గురించి ఎందుకండి, ముందు మీరున్నారు కదా, మీకు ప్రజల మీద విశ్వాసం ఉందంటున్నారు, మీరేం చేశారో అది చెప్పండి. రాజధాని కోసం ఏం చేశారు? పోనీ మీరన్న 3 రాజధానుల కోసం మీరేం చేశారు? 3 రాజధానుల్లో 3 ప్రాంతాల్లో మీరేం చేశారు? దానిలో 3 రాజధానుల్లో మీ మాట ప్రకారమే ఒక్క విషయం మీరు క్వశ్చన్ వేసినప్పుడు నేను చెప్పాలి కదా. నన్ను కంప్లీట్ జాయిన్ అయ్యాను, మీరు క్వశ్చన్ వేశారు, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పనివ్వండి. ఆన్సర్ చెప్పనివ్వండి. రాజధాని అనేది మేము ఎక్కడికి ఎత్తుకెళ్ళలేదు. 3 రాజధానులు మా విధానం అని చెప్పాము. ఉన్న తాత్కాలికంగా కట్టాడో లేకపోతే